ఫ్రెండ్స్ మనకి 15,000 ఉన్న మొబైల్ వచ్చేసి జస్ట్ 4,500 రూపీస్కి 3,000 రూపీస్కి వస్తే ఎలా ఉంటుంది? అమేజింగ్గా ఉంటుంది కదా. ఈ వీడియోలో నేను మీకు 15,000 20,000 ఉన్న మొబైల్స్ ఓన్లీ 5,000 రూపీస్కి ఎలా వస్తాయి, ఇవి జెన్యున్గా ఉంటాయా అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని పూర్తిగా చూడండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ టార్గెట్గా పెడుతున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మీరు కనుక గూగుల్లోకి వెళ్ళేసి ఫోన్స్ అని కానీ మొబైల్స్ అని కానీ సెర్చ్ చేసినట్టయితే మీకు పైన ఇలాంటి యాడ్స్ అనేటివి డిస్ప్లే అయిపోవడం జరుగుతుంది. సో ఈ యాడ్స్లో కనుక చూసుకున్నట్టయితే మనకి చాలా పెద్ద పెద్ద మొబైల్స్, మంచి స్పెసిఫికేషన్స్తో ఉన్న మొబైల్స్ వచ్చేసి మనకి ఓన్లీ 4,500 రూపీస్కి, 3,000 రూపీస్కి అండ్ అలాగే 4,000 రూపీస్కి ఇలా రావడం జరుగుతుంది. చాలామంది ఏం చేస్తారంటే సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కదా అనేసి ఇలాంటి మొబైల్స్ని చూజ్ చేసుకుంటారు. సో ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్రిప్టాన్ K95 నాచ్ అనే ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఉండడం జరిగింది. సో దీనిపైన క్లిక్ చేశాను. సో దీనిపైన కనుక క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో ప్రెజెంట్ దీని స్పెసిఫికేషన్స్ కనుక చూస్తున్నట్టయితే ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో మనకి ఈ స్పెసిఫికేషన్స్తో ఏదైనా ఒక ఫోన్ రావాలి అంటే మినిమం మనం ఒక 12,000 నుంచి 15,000 అయితే ఖర్చు చేయాలి. కానీ సేమ్ ఇదే స్పెసిఫికేషన్స్తో ఉన్న మొబైల్ వచ్చేసి మనకి జస్ట్ 4,499 రూపీస్కే రావడం జరుగుతుంది. సో చాలామంది ఏం చేస్తారంటే జెన్యున్ వెబ్సైట్లోనే కొంటారు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే కక్కుర్తి పడేసి ఇదేదో మనకి అగ్గోలో వస్తుంది అనేసి ఇందులో బై నౌ పైన క్లిక్ చేసుకొని వాళ్ళు అడ్రస్ ఇచ్చేసి పేమెంట్ అన్నీ కంప్లీట్ చేసుకొని బుక్గా అయిపోతారు అన్నట్టు. సో ఈ వెబ్సైట్లు అన్నీ ఫేక్ వెబ్సైట్లు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్మీ 6 అని ఒక మొబైల్ ఉంది అనుకుంటే సేమ్ రియల్మీ 6 కాకుండా రియల్మీ 6కి వేరే ఏదో ఒకటి యాడ్ చేస్తారు అన్నట్టు. అంటే ఇప్పుడు క్రిప్టాన్ 6 అని ఒక నేమ్తో ఒక ఫోన్ అనేది క్రియేట్ చేసి, అంటే వాళ్ళు వర్చువల్గా క్రియేట్ చేస్తారు, ఇలా ఫోటోలో మాత్రమే క్రియేట్ చేసేసి స్పెసిఫికేషన్స్ అనేవి సేమ్ రియల్మీ 6లో ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అవే స్పెసిఫికేషన్స్తో వాళ్ళ వెబ్సైట్లో పెట్టేసి 3,000కే ఈ ఫోన్ వస్తుంది అని మనకి ఇలాంటి యాడ్స్ అనేటివి రన్ చేస్తారు. సో ఎవరైనా యూజర్ ఈ యాడ్స్ని కనుక చూసినట్టయితే 100 మందిలో ఎవడో ఒక్కడైనా యాడ్ పైన క్లిక్ చేసుకొని వాళ్ళ మొబైల్ అనేది కొనడానికి డబ్బులు అనేటివి పే చేస్తాడు. వన్స్ ఎవరైనా ఒక యూజర్ కనుక వాళ్ళకి డబ్బులు అనేటివి పే చేసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు అనేటివి తీసుకుంటారు కానీ మనకి ఆ ఫోన్ అనేది పంపించరు. సో మీరు వెబ్సైట్లోకి వెళ్ళేసి EzeePhone ఫేక్ అని మీరు కనుక టైప్ చేసినట్టయితే మనకి చాలా రివ్యూస్ అనేటివి రావడం జరుగుతుంది. సో నేను చాలా రివ్యూస్ చదివాను. సో ఆ రివ్యూస్లో వాళ్ళు ఏం రాశారంటే నేను EzeePhone నుంచి 4,500 రూపీస్ కట్టేసి ఒక మొబైల్ అనేది ఆర్డర్ పెట్టినాను, డబ్బులు అనేటివి కట్ అయినాయి కానీ నా ఫోన్ నంబర్కి ఎలాంటి కన్ఫర్మేషన్ అనేది రాలేదు. అండ్ అలాగే నేను డబ్బులు పే చేసి ఇప్పటికీ దాదాపు 1 మంత్ అవుతుంది కానీ నాకు నా ఫోన్ అనేది రాలేదు అని కంప్లైంట్ అండ్ అలాగే రివ్యూస్ అయితే రాస్తున్నారు. సో ఇలాంటి ఫేక్ వెబ్సైట్స్ అనేటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ EzeePhone అనే కాకుండా ఇంకా డిఫరెంట్ వెబ్సైట్ల నేమ్తో యాడ్స్ అనేటివి కనిపిస్తూనే ఉంటాయి. ఇవన్నీ పైన కనిపించడం ద్వారా చాలామంది యూజర్స్ ఏం చేస్తారంటే మనకి తక్కువ ప్రైస్లో వస్తున్నాయి అండ్ అలాగే చాలామంది గూగుల్లో వచ్చేటి అన్నీ నిజమని నమ్ముతారు. అంటే గూగుల్లో ఏదైతే మనకు కనిపిస్తుందో అవన్నీ జెన్యున్ అని నమ్మేసి వాటిని కొంటూ ఉంటారు. సో వన్స్ మీరు కనుక వీటిని కొన్నట్టయితే మీ డబ్బులు అనేటివి కట్ అయిపోతాయి, మీకు ఎలాంటి ప్రోడక్ట్ అయితే రాదు. సో మీరు ఏదైనా ఒక ఫోన్ కానీ లేదా ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ కొనే ముందు ఆ వెబ్సైట్ అనేది జెన్యున్ వెబ్సైటా కాదా అనేది తెలుసుకున్న తర్వాత మాత్రమే పర్చేస్ చేయండి. సో మీరు ఏ వెబ్సైట్లో పడితే ఆ వెబ్సైట్లో మనకి తక్కువ ప్రైస్కి వస్తుంది కదా అనేసి కక్కుర్తి పడి కొన్నట్టయితే లాస్ట్లో మీరే మోసపోతారు అన్నట్టు. సో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటే ఆ వెబ్సైట్ జెన్యునా లేదో చూసుకోండి.
ఏవైతే జెన్యూన్ వెబ్సైట్స్ ఉన్నాయో అందులో మాత్రమే మీరు పర్చేస్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఫేక్ వెబ్సైట్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశాను అనుకుంటున్నాను. సో ఇలాంటి ఫ్రాడ్స్ ద్వారా చాలామంది మోసపోతూ ఉంటారు కాబట్టి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లోకి వెళ్ళేసి కామెంట్ చేయండి. మరి ఇలాంటి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్.